ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। ఓం తత్ సత్ అని 3 విధములుగా పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. సృష్టి ఆదిలో ముందుగా శబ్దమే ఉంది. శబ్దమే విశ్వంగా మార్పు చెందింది. శబ్దంలోనే విశ్వం ఉన్నది. పంచతత్వాల్లో మొదటిది ఆకాశం. శబ్దం రాపిడి వల్ల పుడుతుంది, అంటే ఘర్షణ. ఆకాశము, వాయువు మధ్య ఘర్షణ శబ్దానికి మూలము. మన స్వరపేటికకు, గొంతుకు మధ్య ఒక ఘర్షణ జరిగితే శబ్దం వెలువడుతుంది. ఉత్త ఆకాశంలో శబ్దం రాదు. ఆకాశము, వాయువు యొక్క మంథన వల్ల జలం పుడుతుంది. వాయువు శబ్దం యొక్క ఘర్షణ వలన అగ్ని పుడుతుంది. ఈ విధంగా మొత్తం సృష్టి యొక్క నిర్మాణం జరిగినది. ఏదైనా ఒక సత్కార్యాన్ని ముగించాక అందులో ఏదైనా చిన్నపాటి దోషం ఉంటే ఓం తత్ సత్ అని చెప్పాక దేవతలు ఆ దోషాన్ని పూరిస్తారట. అందుకే మహాత్ములందరూ వారి ప్రవచనములు పూర్తయ్యాక చివరిగా ఓం తత్ సత్తో ముగిస్తారు.